సార్ 14th రోజు నైటు డాక్టర్స్ పైన కూడా దాడి జరిగింది అని చెప్పి విన్నాం సార్. అది ఎంతవరకు నిజమంటారు? 14th నైట్ ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ ఫిమేల్ డాక్టర్స్ టు ప్రొటెస్ట్. అంటే ఇట్ వాజ్ ఎ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేద్దామని ఫిమేల్ డాక్టర్స్ అందరు గ్యాదర్ అయ్యారు. ఇమాజిన్ దెర్ వర్ 7,000 మెంబర్స్ ఆఫ్ మాబ్, అంటే 7,000 మంది. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఈవెంట్ జరిగితే, సుప్రీంకోర్టులో జరిగిన హియరింగ్ హీ వాజ్ సేయింగ్ దట్ ఒక 500 మెంబర్స్ని పిలవాలంటే ఒక 2 వారాల్లో 3 వారాల ముందు నుంచి పిలిస్తే కానీ ఒక 500 మంది రారు. కరెక్టే సార్. ఒక 7,000 మంది ఒక ఈవెంట్కి రావాలి విత్ స్టిక్స్ అండ్ ఇవన్నీ అంటే ఎంత ప్లాన్డ్గా ఉన్నారు జనాలు. అండ్ మళ్ళీ కోర్ట్కి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో సీక్రెట్గా ఎన్వలప్డ్ క్లోజ్ చేసి క్లాసిఫైడ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారు. దే డిడ్ంట్ మెన్షన్ ద నేమ్స్. ఈ 7,000 మంది మాబు హాస్పిటల్ మొత్తం, ఈఎన్టీ డిపార్ట్మెంట్, క్యాజువాలిటీ డిపార్ట్మెంట్, ఎవ్రీథింగ్ డిస్ట్రాయ్ చేయడమే కాకుండా మోస్ట్ స్కేరీ పార్ట్ నాకు ఎప్పుడు అనిపించింది అంటే దే వెంట్ టు ద లేడీస్ హాస్టల్. ఒక్కొక్క డాక్టర్ని పేరుతో పిలిచి అమ్మాయికి ఎలాంటి దిక్కులేని స్థితిలో మీరు చనిపోయిందో మిమ్మల్ని కూడా అలానే రేప్ చేసి చంపేస్తామని అంటుంటే, అండ్ పోలీస్ ఆ టైంకి దే సే దట్ పోలీస్ వేర్ హైడింగ్ ఇన్ ద నర్సింగ్ చేంజింగ్ రూమ్. ఆ నర్సెస్ చేంజింగ్ రూమ్లో పోలీసులు దాచుకున్నారంట. ఇంకా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్స్ ఎవరికి పోయి చెప్పుకుంటారు? పోలీసులు ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ద డాక్టర్స్, అందుకే గవర్నమెంట్ కూడా దే సెడ్ దట్, సుప్రీంకోర్టు కూడా అదే అన్నది. సో ఇప్పుడు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరిని పెడుతున్నారు? పోలీస్నా? నో నో నో, డోంట్ కీప్ దోస్ పోలీస్, కీప్ సిఎస్ఎఫ్ఐ సెక్యూరిటీ, ఆర్మీ వాళ్ళని పిలిచి పెట్టారు. ఇమాజిన్ పోలీస్ అంతమంది మాబు ఒక లేడీస్ హాస్టల్కి ఎంటర్ అయ్యి పేరున ఫలానా డాక్టర్ని పేరుతో పిలిచి ద వన్ హూ ఆర్ లీడింగ్ ద ప్రొటెస్ట్, నిన్ను కూడా అలానే చంపేస్తానంటే మానసికంగా ఎంత ఇబ్బంది పడిపోతారు వాళ్ళు. అంటే దే ఆర్ ప్రొటెస్టింగ్ ఫర్ ఏ 15th ఆగస్టు, 14th నైట్ అంటే నెక్స్ట్ 15th ఆగస్టు స్వాతంత్రం వచ్చిన రోజు ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకు తిరిగితే స్వాతంత్రం వచ్చినట్టు అలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ ఫిమేల్ డాక్టర్స్. ఆ రోజు ఇంతమందిని కొట్టి, దీని తర్వాత ఇంకా దరిద్రం ఏంటంటే ఈ 7,000 మందిలో పట్టుకుంది 30 మందిని ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ మీద 50 మంది మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ప్రొటెస్ట్ చేస్తున్నందుకు. పట్టుకునేదేమో ప్రొటెస్ట్ ఈ మాబ్లోనే 30 మందిని, డాక్టర్స్ని కొట్టి వాళ్ళ మీద కేసు వేసిందేమో 50 మందికి ఎఫ్ఐఆర్. నాట్ ఓన్లీ దట్, వెస్ట్ బెంగాల్, ఎయిమ్స్ ఢిల్లీలో డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నా అక్కడ కూడా ఎఫ్ఐఆర్స్ బుక్ చేశారు. సో లాస్ట్ హియరింగ్లో కూడా సుప్రీంకోర్టు బాడీ అసోసియేషన్స్ నుంచి రిప్రజెంట్ చేసిన డాక్టర్స్ దే రిపీటెడ్లీ ఆస్కింగ్, సార్ ఎఫ్ఐఆర్స్ బుక్ అయినాయి డాక్టర్స్ మీద, ఎఫ్ఐఆర్స్ బుక్ అయినాయి డాక్టర్స్ మీద అంటే, no, don't worry about the FIRs. We are not worried about that one. Let them go back to their duties and FIRs will be cancelled అని అన్నారు. Let us hope that there should not be any FIRs for people who stood for a good cause. నిజంగా మీరు అన్నట్టు స్వాతంత్రం వచ్చింది అని చెప్పుకోవడం వరకే కానీ ఆడవారికి స్వాతంత్రం వచ్చింది అర్ధరాత్రి పక్కన పెట్టండి సార్, అసలు ఏ టైంలోనూ ఆడవారు అడుగు బయట పెట్టడానికే భయపడే రోజుల్లోనే ఇంకా ఉన్నాం. ఒక్క ఇన్సిడెంట్ తోటి ఐ కెన్ సే దట్ వీ హావ్ గోన్ బ్యాక్ సమ్ ఇయర్స్ బ్యాక్ అగైన్ మళ్ళీ. నిజంగా సార్. అంటే అదే మనం చెప్పినట్టు ఆడపిల్లని చదివించొద్దు అనే సమాజం మళ్ళీ వెళ్ళిపోతామని భయంగా ఉంది. అంటే కొంతమంది మొగయదవులు ఇంకా దే మైట్ టేక్ దిస్ అన్ ఆపర్చునిటీ అండ్ స్టాప్ ఎ గర్ల్ ఫ్రమ్ స్టడీయింగ్. ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల అమ్మాయిని చదువుని ఆపేస్తారనే భయం ఒకటి. రెండోది, ఇఫ్ యు సీ ఆల్రెడీ దెర్స్ ఎ వెరీ ట్రెండ్ దట్ గుడ్ డాక్టర్స్ ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ఇండియా. చాలా మంది డాక్టర్స్ ఇండియా ఎంబీబీఎస్ ప్రిపరేషన్ టైంలోనే ఇండియా వదిలేసి యూఎస్ఎంఎల్ఈ రాసి యూకే రాసి అటు వెళ్ళిపోతున్నారు. వీఆర్ ఆన్ వర్జ్ ఆఫ్ కొలాప్స్. ఇలా వదిలేస్తే ఆల్రెడీ డాక్టర్ పేషెంట్ రేషియో ఇండియాలో చాలా దారుణంగా ఉంది. అండ్ వీఆర్ లూజింగ్ సమ్ గ్రేట్ మైండ్స్. అంటే యూఎస్కి వెళ్ళినా యూకేకి వెళ్ళినా ద చీఫ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ఇండియన్స్. ఇమాజిన్ అంతమంది బ్రిలియంట్ డాక్టర్స్ మన దగ్గర ఉంటే ఇండియన్ మెడికల్ సిస్టమ్, ఆల్రెడీ ఇండియన్ మెడికల్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇంకెంత బెటర్గా ఉంటుంది. సో యాజ్ ఏ డాక్టర్స్ బాడీ అవర్ డిమాండ్ ఈజ్ టు ప్రొవైడ్ బేసిక్ నీడ్స్. అంటే మన స్లోగన్ ఎప్పటి నుంచో స్వాతంత్రం నుంచి స్లోగన్ ఈజ్ రోటీ కపడా మకాన్. ఇప్పుడు కూడా డాక్టర్స్కి ఎంత సిగ్గుగా ఉందంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు సే దట్ డాక్టర్స్కి బేసిక్స్ ప్రొవైడ్ చేయండి. అంటే ఒక చక్కని ప్రదేశం, వాళ్ళు ఎక్కడ ఉంటే సేఫ్టీగా ఉండడానికి సేఫ్టీ రిక్వైర్మెంట్స్, ఒక మంచి ఆహారం, శానిటేషన్, బాత్రూమ్ వెళ్ళడానికి ఒక నీట్గా బాత్రూమ్లు ఇవ్వండి అనే దుస్థితిలో డాక్టర్స్ ఉన్నారంటే యూ అండర్స్టాండ్. అంటే జూనియర్ డాక్టర్సే కాదు, పబ్లిక్ హాస్పిటల్స్లో ఎవరైనా మీరైనా నేనైనా వీ వోంట్ గో టు పబ్లిక్ హాస్పిటల్స్ బికాస్ వీ నో హౌ బ్యాడ్ దే ఆర్. సో దిస్ హ్యాస్ టు ఇంప్రూవ్. పబ్లిక్ హాస్పిటల్స్ ఇంప్రూవ్ అవుతున్నప్పుడే మెడికల్ స్ట్రీమ్ అనేది ఒక లైన్లోకి వస్తుంది. ఈ విషయంలో న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే సార్. అందరితో పాటు మనం కూడా అలా కొనసాగుతూనే ఉంది కోర్టులో చర్చలు. ఏం జరుగుతుందో చూద్దాము. అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకోవడం తప్ప మనమైతే అంతకుమించి ఏం చేయలేం సార్. డెఫినెట్లీ అండి. వీ హ్యావ్ టు ఫైట్ దిస్ ఫర్ అభయ అండ్ దెర్ షుడ్ నాట్ బి వన్ మోర్ అభయ.
మన ఫైట్ జరిగేదంతా ఈరోజు జరిగిన నష్టంకి చాలు, మనం జరిగిన నష్టం చాలు, అవును. ఇంకొక నష్టం జరగొద్దు. లెట్ అస్ నాట్ వెయిట్ టిల్ వన్ మోర్ అభయ ఇన్సిడెంట్ హ్యాపెన్. దట్స్ ఓన్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇంకొక క్రైమ్, ఇంకొక రేప్ జరిగేంత వరకు ప్రభుత్వాలు వెయిట్ చేయొద్దు. డాక్టర్లు ప్రతిరోజు అబ్యూస్కి గురవుతూనే ఉన్నారు. వాట్ వీఆర్ డిమాండింగ్ ఇస్ ఎ బేసిక్ థింగ్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎవరి అడ్వకేట్స్కి ఉంది, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ ఉంది కదా. వై కాంట్ డాక్టర్స్ హ్యావ్? వై ఓన్లీ స్టేట్ హ్యాస్ టు టేక్ కేర్? వై కాంట్ డాక్టర్స్ హ్యావ్ అండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్? అంటే ఒక క్రైమ్ జరుగుతున్నప్పుడు సెంట్రల్ రూల్స్ ప్రకారం ఏం పాటించాలో ఆ క్రైమ్ ప్రకారం ఇవ్వండి. వై షుడ్ స్టేట్ టేక్ ఇన్ టు ద యాక్షన్? సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే దట్ వుడ్ బి ఈజీ ఫర్ అస్. ఎయిర్పోర్ట్ రకంగా సెక్యూరిటీ మెజర్స్ ఉండాలని ఈవెన్ సుప్రీంకోర్టు వాస్ సేయింగ్. అంటే ఈ హాస్పిటల్కి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అని ఏం తెలియదు. సో హాస్పిటల్ మందగా గుంపుగా వచ్చేస్తారు. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ ఎంత నీట్గా ఉంటుంది. వై కాంట్ సేమ్ సెక్యూరిటీ మెజర్స్ హ్యాపెన్ ఎట్ హాస్పిటల్స్? జస్ట్ స్క్రీనింగ్. ఇఫ్ యూ రిమెంబర్, ముంబై అటాక్ అయినప్పుడు కూడా సెలెక్టెడ్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ద ప్లేస్ వాజ్ హాస్పిటల్. అంటే హాస్పిటల్స్ ఆర్ సో వల్నరబుల్, యూ కెన్ గో దేర్ అండ్ కిల్ ఎనీవన్. అంటే మిగతా దాంట్లో కొద్దిగా ఆపే డాక్టర్స్ దేవర్ సో ఈజీలీ అక్కడ చంపేశారు ముంబై ఇన్సిడెంట్లో కూడా. సో హాస్పిటల్స్ హ్యావ్ టు బీ ఇన్ ఎ సెక్యూర్ ప్లేస్. అడ్వకేట్స్, నేను ఐ వాస్ గోయింగ్ త్రూ ద అడ్వకేట్ బిల్. ఏదైనా అడ్వకేట్కి ఏదైనా క్రైమ్ ఏదైనా వాళ్ళకు వాదిస్తున్నప్పుడు ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ పెడతారంట. వెన్ దట్ మెజర్స్ ఆర్ దేర్ ఫర్ అండ్ లాయర్స్, వై కాంట్ సేమ్ థింగ్? అందరు డాక్టర్స్కి ఒక్కొక్క పోలీస్ ఇవ్వని అడగట్లేదు. హాస్పిటల్ మొత్తానికి ఒక ప్రొటెక్షన్. ప్రాబబ్లీ ఇది ఇలానే కొనసాగితే ప్రతి డాక్టర్కి ఒక సెక్యూరిటీ పెట్టాల్సిన దుస్థితి వస్తుంది. సో లెట్ అస్ నాట్ హోప్ వి రీచ్ టు దట్ ఎండ్. ఖచ్చితంగా ఈ కుట్ర వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కఠినమైన శిక్ష పడాలి అనే కోరుకుందాం. అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.